మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్ మండలం శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ఇందారం ఎక్స్ రోడ్డు మధ్య బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 మహిళలు మృతి చెందగా 13 మందికి గాయాలయ్యాయి. మృతులు క్షతగాత్రులంతా మహారాష్ట్రకు చెందిన వారే. కరీంనగర్లో వరి నాట్లు వేసేందుకు వారు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. कितना आदमी? 19 आदमी। तीन आदमी मर गया? नहीं, एक आदमी इधर ही मर गया। औरत मर गया। 2 औरत उधर दवाखाने में। पूरा 3 आदमी मर गया। किधर से आए? महाराष्ट्र से करीमनगर जा। करीमनगर से क्यों? वो नाट लगाने के लिए। इतना आदमी है? वो पूरा गाड़ी है ना? 3 गाड़ी है ना उधर? नहीं, 3 गाड़ी नहीं, एक ही गाड़ी था। हमारा फ्रेंड है वो, हमारा ये गाड़ी वाला फ्रेंड। हम आया अभी रुका। कैसा एक्शन करा? इधर गाड़ी रोकने वाले थे, साइड इंडिकेटर दिए, तो ये आके ठोक दिया। स्लो किया हमने गाड़ी। किधर से आए? महाराष्ट्र से। कितना? ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం జావాలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బస్సు అదుపు తప్పి రోడ్డు మీదున్న కాంక్రీట్ దిమ్మను ఢీకొట్టింది. ఆ తర్వాత బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక బస్సు వేగంగా రావడంతో టర్నింగ్ వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. ఆ తర్వాత బోల్తా పడినట్లు ఇండోనేషియాకు చెందిన సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ చీఫ్ బుడియోనో తెలిపారు. ఇక ప్రమాదానికి గురైన బస్సు రాజధాని జకార్తా నుండి పురాతన రాజనగరం యోగకర్తకు ప్రయాణిస్తోంది. ఇక సెంట్రల్ జావాలోని సెమరంగ్ నగరంలో క్రాప్యాక్ టోల్ వే వద్ద మలుపు తిరిగిన ఎగ్జిట్ ర్యాంప్లోకి ప్రవేశిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకుని బస్సులో నుంచి ప్రయాణికులను బయటకు తీశాయి. ఇక బస్సు నుంచి 6 ప్రయాణికులకు మృతదేహాలను వెలికితీశాయి. ఇక మరో 10 మంది ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం సత్యనారాయణపురంలో ఉపద్రష్ట సత్రంలో ఈ శ్రీ ద్వారకా సాయి సేవా సమితి ఆధ్వర్యంలో జాతీయ కూచిపూడి నృత్య ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కొనసాగిన ఈ వేడుకల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు పాల్గొని అద్భుతమైన నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కోనకల్ల నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గుడివాడలో జాతీయ స్థాయిలో కూచిపూడి నృత్య ఉత్సవం జరగడం ఎంతో గర్వకారణమని ఆయన అభిప్రాయపడ్డాడు. పాల్గొన్న కళాకారులకు జ్ఞాపక చిహ్నాలు, సర్టిఫికెట్లు అందజేశారు. తదుపరి వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న సేవా తత్పరులను శ్రీ ద్వారకా సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు శ్రీనివాస్, రోజా, హోటల్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
కూచిపూడి నృత్య కళాకారుల్ని జాతీయ స్థాయిలో గుడివాడలో ఈ యొక్క పోటీలు నిర్వహించారు. ఇవాళ జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా ఆనందంగా ఉంది. దీనికి ముఖ్య అతిథిగా నన్ను కూడా పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రాచీన కళలు అంతరించిపోకుండా ఈ రోజున సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఈ రోజున జాతీయ స్థాయి కూచిపూడి నృత్య మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులు మరి జయన్య శ్రీనివాసరావు గారి కుమార్తె, మరి ఇంకా మిగతా నిర్వాహకులందరూ కూడా, మా సుధా గారికి కూడా అందరికి కూడా హృదయపూర్వకంగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుస్తాను. ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గానికి చెందిన 20 మంది వైసీపీ నాయకులపై తిరువూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసులో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి స్వామిదాస్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సుధారాణి, సురేష్ సహా మరో 17 మంది నాయకులు నిందితులుగా ఉన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బ్లడ్ క్యాంప్ను నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి ఆసుపత్రి అధికారుల వద్ద నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకపోవడమే కాకుండా పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు ఒకే చోట గుమికూడి నినాదాలు చేస్తూ రోగులకు, ఆసుపత్రి సిబ్బందికి ఇబ్బంది కలిగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.